హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 16. నేను మీ మురళీ రాపల్లి. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ ఒక రేంజ్లో ధ్వజమెత్తి బీహార్ మొత్తం 1300 కిలోమీటర్లు ప్రజలతో కలిసి ప్రయాణించిన సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత అటు ఈసీలోను ఇటు బీజేపీలోను ఒక్కింత చలనం వచ్చింది. చిన్నపిల్లల డైపర్ల దగ్గర నుంచి స్కూల్ పిల్లల చదువుకునే పుస్తకాల వరకు 18% నుంచి 25% వరకు ఉన్నటువంటి జీఎస్టీని అమాంతం తగ్గించడం వెనుక అసలు కారణం ఏంటంటే రాహుల్ గాంధీ చేస్తున్న దాడిని తట్టుకోలేక ఏ విధంగా అయినా ప్రజల్లో మన్నన పొందాలి. ఆల్రెడీ మోడీ అందరి ముందు దొంగగా మిగిలిపోయాడు, ఓట్లు చోరీ చేసే వ్యక్తిగా మిగిలిపోయాడు. ఈసీ కూడా వాళ్ళకి సహకరిస్తూ తోడు దొంగగా మిగిలిపోయింది. ఇద్దరు దొందే అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ వాళ్ళపైన వేసినటువంటి బాంబు భారీగా పేలటంతో ప్రజల్లో వచ్చిన స్పందన తట్టుకోలేక జీఎస్టీ తగ్గింపని అదని ఇదని కంటి తుడుపు చర్యలు చాలా 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 చేసుకుంటూ వెళ్తుంది బీజేపీ గవర్నమెంట్. పాపం ఎప్పుడు లేని కష్టాలు వచ్చినాయి అన్నమాట ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. అయితే గతంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటూ బీహార్లోకి వెళ్ళి అక్కడ ప్రజల గణాంకాలు చేసి, అంటే ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఓటర్లు లేని లెక్కించిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ 65 లక్షల ఓట్లు నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా కొద్దిగా కూడా ఆలోచించకుండా తీసేయడంతో పాటు కొంతమంది నకిలీ ఓటర్లను కూడా బీహార్లో కలిపారన్న విషయం అందరికీ తెలిసిన వాస్తవమే. ఇది రాహుల్ గాంధీ అసలు ప్రతి ఒక్క మీడియాలో గలమెత్తి చెప్పాడు. అది గోడీ మీడియా మొత్తాన్ని బ్యాన్ చేసినప్పటికి కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయిన తర్వాత మోడీ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దట్టు ఎలక్షన్ ఐడి కార్డ్ ప్రొవైడ్ చేయడం కోసం, ఎన్రోల్మెంట్ చేసుకోవడం కోసం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ ఒక ఆధార్ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఆధార్ ఇస్తే అందుట్లో వాళ్ళు దొరికిపోతారు కదా. ఎందుకంటే ఆధార్ అనేది మన బయోమెట్రిక్ ద్వారా మన ఆధార్ తీసుకుంటాం. ఆ బయోమెట్రిక్ ద్వారా తీసుకున్న ఆధార్ తీసుకెళ్తే దాన్ని వ్యాలిడేషన్లోకి తీసుకొని కనుక ఓట్లు ఇచ్చినట్లయితే ఆ ఓట్లు ఒరిజినల్గా వస్తాయి. కాబట్టి బీజేపీ అనుకున్నట్టుగా 65 లక్షల ఓట్లు తీసేయటం కుదరదు, కొత్తగా కోర్టు ఓట్లు చేయడం కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఇష్టం కదా, బొమ్మలు థానోస్ బొమ్మ కూడా చివరికి పెట్టి మోడీకి క్యాప్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి మీసాలు కొద్దిగా ఎట్లా తిప్పి కొంతమంది వింత వింతగా ఫోటోలు పెట్టి ఆధార్ కార్డు లేకుండా ఓటర్ ఐడీలు ప్రొవైడ్ చేసినటువంటి ఘనత మన ఈసీది. చివరికి థానోస్ మీద అయితే ఎన్ని మేమ్స్ వచ్చినాయో కూడా మనం చెప్పలేము. అసలు అరే మే ఆగయా ఎవెంజర్స్ ఓట్ దాల్నేకి ఇలా 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 బోల్డ్ అన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయంలో కలుగు చేసుకొని, అయ్యా బీహార్లో మీరు చేసినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో అది మడిచి టేబుల్ డ్రాలో పెట్టుకోండి. చివరికి మీరు కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేదాన్ని అథెంటికేషన్ డాక్యుమెంట్గా తీసుకోవాలి. 12 డాక్యుమెంట్గా దాన్ని కంపల్సరీగా ఓటర్ లిస్టు ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో, ఓటర్ ఐడి కార్డు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డు చూయించి కూడా ఓటర్ ఐడి పొందాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అసలు విషయం ఏంటనుకున్నారు, అసలు ఆధార్ కార్డు అనేదే మనకి బ్యాంకులో లోన్ కావాలన్నా, సిమ్ కావాలన్నా, చివరికి పిల్లలకి టీకాలు వేయించాలన్నా, లేదంటే పెద్దోళ్ళు ఎక్కడన్నా వాష్రూమ్కి వెళ్తే కూడా అక్కడ ఆధార్ కార్డులు చూపించాల్సిన పరిస్థితి. ట్రైన్లో అయినా బస్సులో అయినా చివరికి ఏ టికెట్ బుక్ చేసుకోవాలన్నా మీకు పాస్పోర్ట్ కావాలని కూడా ఆధార్ కార్డు చూపించాలి. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఆధార్ కార్డుని తీసి పక్కన పడనూకి మోడీ గారు ఈసీ కలిసి ఆడిన ఆటలో ఆధార్ కార్డు అనేది అటు ఇటు కాకుండా పోయినా ఒక పనికి మాలిన చెత్త కాగితంలా మిగిలిపోకూడదని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కంపల్సరీగా ఆధార్ కార్డుని వన్ ఆఫ్ ద వ్యాలిడ్ డాక్యుమెంట్గా తీసుకోవాలరా అని సలహా ఇచ్చిందంటూ ఈరోజు వస్తున్న వార్త. సెప్టెంబర్ 8వ తారీఖున ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే ఆధార్ కార్డ్ కెన్ సబ్మిట్ ద స్టాండర్డ్ అలోన్ డాక్యుమెంట్ ఫర్ ద ఇంక్లూజన్ ఇన్ ద ఓటర్ లిస్ట్ లైక్ ఎనీ. మీకు ఓటర్ కార్డు కావాలంటే ఏం కావాలి తెలుసా, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, లోకల్గా ఎవరన్నా అటెస్టెడ్ చేసినటువంటి సర్టిఫికేట్లు ఎవడైనా ఇస్తాడు. ఆధార్ కార్డు అనేది అలా రాదు. ఇవన్నీ పైన చెప్పిన 11 డాక్యుమెంట్స్ కూడా ఓన్లీ లోకల్గా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటున్నాను 5 సంవత్సరాల నుంచి నాకు రాసి ఇవ్వంటే వాడు రాసిస్తాడు. ఆయన 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు అబ్బా అని. అది కూడా కుదరదు అనుకో, జేబులో చేపెట్టి ఒక పింక్ నోట్ తీసి ఇలా మొహాన్ని కొట్టావనుకో, అంటే పింక్ నోట్ అంటే పింక్ తీసి మొహాన్ని కొట్టావనుకో వాడు పింక్ ఇలాగ సంతకం పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చాలామంది అలాగే ఉన్నారు. జడ్జిలు కూడా అంతే, అటెస్టెడ్ ఏదైనా కూడా అలాగే జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే
జరుగుతున్న అక్రమాలని అడ్డుకట్ట వేసే విధంగా కంపల్సరీగా ఆధార్ కార్డ్‌ని బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అప్రూవ్ అయింది కాబట్టి దాన్ని కూడా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్‌గా వన్ ఆఫ్ ద డాక్యుమెంట్‌గా కాదు సార్ మీరు చెప్పాల్సింది. దట్ ఈస్ ద మెయిన్ డాక్యుమెంట్ అని చెప్పాలి. సుప్రీం కోర్ట్ వారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రజలు కంపల్సరీగా జ్ఞానంతో మెలగాలి. రాబోయే రోజుల్లో బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారానే మన థంబ్ ఇంప్రెషన్‌తోనే ఓట్లేసేటువంటి టెక్నాలజీ రావాలని మనసారా కోరుకుంటూ ఫ్రాడ్‌కి దూరంగా ఉండాలని ప్రతి ఒక్క దొంగ నాయాలుగాళ్ళు ఎవడైతే ఓట్లు దొంగతనం చేస్తున్నారో వాళ్ళందరిని చెప్పుతో కూడినట్టుగా సమాధానం చెప్పండి. బయోమెట్రిక్ సిస్టమ్ ఒకటే ఉపయోగపడుతుందని విన్నవించుకుంటూ దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.